సార్ రష్యా రాజధానిపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడితో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు పుతిన్ ఎలా ప్రతిస్పందిస్తారు? ఈ ఎస్ అండి. యుద్ధం ఇప్పుడు ఆగుతుందా లేదా అన్న సందేహాలు. ఎస్ ఇప్పుడు మనకి చెప్పాలంటే ఇప్పుడు రష్యా ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకటే చెప్తున్నారు. ఇటు పుతిన్తో జెలెన్స్కీతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆపేస్తాను అని మాట్లాడడం. ఇటు రష్యా కూడా దానికి పాజిటివ్గా ప్రతిస్పందించడం. జెలెన్స్కీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ G7 నేతలు ట్రంప్తో మీట్ అయ్యి ఇటు ఫ్రాన్స్లో ఆయన కూడా యుద్ధం ఆపేస్తున్నాను అంటే మాట్లాడడం. ఇదే టైంలో ఇంకా ఫ్రాన్స్లో జెలెన్స్కీ అక్కడ ఉండగానే ఇటు రష్యా ముఖ్యంగా రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఈ గోకోవా తర్వాత రోస్తవ్ వాబ్లాస్ట్ అంటే మాస్కో అంటే రష్యా రాజధాని మాస్కోకి పెట్రోలు ఆయిల్ గ్యాస్ సప్లై చేసే వాటి మీద ట్యాంకర్స్ మీద దాడి చేయడం. 800 డ్రోన్లు అటాక్ చేయడం. రష్యా వ్యాప్తంగా కొన్ని వందల డ్రోన్లు అది పేల్చేయడం జరిగింది. కానీ రష్యాలో ఆయిల్ ట్యాంకర్స్ వీటి మీద పేలి ఇప్పుడు మాస్కో దగ్గర ఎక్కడ చూసినా పొగ అనేది సంభవిస్తుంది. అది నేను ఎందుకు అంటున్నానంటే రష్యా రాజధాని మాస్కో, రష్యా రాజధాని మీద మాస్కో అటాక్ అంటే భూమిని 100 సార్లు నాశనం చేసే శక్తిని నిద్ర లేపడమే, ఇన్వోక్ చేయడమే. ఎందుకంటే రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ ఉంది. 5500 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. తర్వాత పోసిడాన్ అని తర్వాత సాతాన్ 2 లాంటి మిసైల్స్ ఉన్నాయి. ఆ దేశ రాజధాని మీద అటాక్ అయ్యిందంటే అది అక్కడ ఉన్న న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం రష్యా తన న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయడానికి అనువైన పరిస్థితి అనమాట. మరి కానీ రష్యా ఉక్రెయిన్ మీద అణ్వాయుధం వెయ్యదు. ఎందుకంటే ఉక్రెయిన్ అనేది రష్యాలో ఒక అంతర్భాగం. ఇప్పుడు చూడండి, పీఓకే మీద మనం అణ్వాయుధం వెయ్యం, పాకిస్తాన్ అక్కడ ఎన్ని చేసినా. ఎందుకంటే పీఓకే ప్రజలు భారతీయులు కాబట్టి. అదేవిధంగా ఉక్రెయిన్ అనేది విదేశం అయిన ప్రస్తుతం ఉక్రెయిన్లో రష్యన్సే ఎక్కువ ఉంటారు. ఆ ఉక్రెయిన్ రష్యాలోనే ఎప్పుడైనా పార్ట్ అవుతుంది. కాబట్టి ఉక్రెయిన్ మీద అణ్వాయుధం ఏది అది ఒక్కటే అక్కడ పుతిన్ ఆపుతుంది. లేకపోతే ఆయన ఇప్పటికే అణ్వాయుధం ఎదురు ఇంత నాశనం ఉంది కాబట్టి. కాకపోతే ఇప్పుడు జెలెన్స్కీ ఎందుకు రష్యా మీద అటాక్ చేశాడు? ఒక పక్కన పీస్ డీల్ అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరగదండి. శాంతి ఒప్పందం 100% కుదిరే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బేరసారాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్గా పరోక్షంగా ఏంటంటే ఆ రెండు దేశాల మధ్య విపరీతమైన శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి చర్చల్లో రష్యా అడిగేది ఏంటంటే ఎంటైర్ డోన్బాస్ నాకు ఇచ్చేయాలి. అంటే ఉక్రెయిన్లో 6 లక్షల చదరపు కిలోమీటర్లో 2 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న వెస్టర్న్, ఇప్పుడు మనకు మ్యాప్లో ఎల్లో కనిపించే ఈ యొక్క కాషాయ రంగులో కనిపించే డోన్బాస్ అంటే లుహాన్స్కు, డొనెట్స్కు, జెపరోజియా, ఈ క్రిమియా ఎంటైర్ రీజన్ నాకు ఇచ్చాలి. రిచ్ ప్రావిన్స్, రేర్ ఎర్త్ మినరల్స్, డైమండ్స్, కోలు, ఎనర్జీ రీసోర్సెస్ ఎక్కువ రష్యన్స్ ఉండేది. తర్వాత వీట్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ కూడా అది ఎక్కువ వీట్ పండిద్ది అది. తర్వాత చెర్నోజేమ్ లాంటి సాయిల్స్ ఉంటాయి, అద్భుతమైన రివర్స్ ఉంటాయి. ఇది నాకు ఇవ్వండి అని రష్యా అడుగుతుంది. కానీ కాస్పియన్, బ్లాక్ సీ దానికి అందుబాటులో వచ్చేస్తాయి. కానీ ఉక్రెయిన్ అంటే ఇది నేను ఇవ్వను అని అక్కడ బేరసారాలు కుదురుతున్నాయి. కుదరలేదు కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్తే నేను యుద్ధానికి అన్నట్టు ఉక్రెయిన్ మాట్లాడడానికి అటాక్ చేసింది. అంతేగాని యుద్ధం చేసే ఉద్దేశం ఇక జెలెన్స్కీకి లేదు. అక్కడ ట్రంప్ చెప్తున్నారు, G7 కంట్రీస్ చెప్తున్నాయి, తర్వాత నాటో దేశాలు చెప్తున్నాయి, ఇక రష్యాకి ఎగ్నెస్ట్గా మీకు ఎక్కువ సపోర్ట్ చేయలేం, శాంతి చర్చలు చేసుకోవాల్సిందే అన్నట్టు జెలెన్స్కీకి ఆయా దేశాలు మాట్లాడుతున్నాయి. ఇటు రష్యా కూడా పీస్ డీల్కి రెడీగా ఉంది. కాబట్టి జెలెన్స్కీ పుతిన్ మీటింగ్ జరగబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ హ్యాపెన్ ఇన్ మాస్కోలోనే జరగబోతుంది. కాబట్టి ఈ బేరసారాలకు ముందు యుద్ధం చేసుకుంటున్నారంటే యుద్ధం ఆగిపోబోతుంది. రష్యా కూడా ఇప్పుడు మాస్కో మీద అటాక్ ఇప్పుడు ఒరిష్నిక్ మిసైల్స్తో భయంకరమైన దాడి చేయబోతుంది ఈ రాత్రికి. మామూలు అటాక్ లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ప్రజలు ఖాళీ చేయండి అన్నట్టు వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు కీవ్ మీద విపరీతమైన దాడి చేయబోతుంది. జెలెన్స్కీ మీద అటాక్ చేసినా ఆశ్చర్యం లేదనమాట. కానీ ఈ దాడి జరిగిన రష్యా మాత్రం పీస్ డీల్కే సిద్ధంగా ఉంది. ఎందుకంటే రష్యా ఇప్పటికే 5 లక్షల మంది ఆర్మీని కోల్పోయినట్టు తెలుస్తుంది. $1 ట్రిలియన్ ఎకానమీ కోల్పోయింది. ఇక రష్యా ఇప్పుడు ఉక్రెయిన్లో చాలా వరకు అది అనుకున్న యుద్ధ లక్ష్యాలు పరిపూర్ణమైపోయాయి. కాబట్టి ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం రష్యాకు లేదు. కాబట్టి రష్యా పీస్ డీల్కి సిద్ధంగా ఉంది. జెలెన్స్కీ పీస్ డీల్ సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతిస్పందనగా రష్యా ఊహకందని దాడి చేయబోతుంది. ఒరిష్నిక్ లాంటి, ఇస్కిందర్ లాంటి మిసైల్స్, తర్వాత ఈ జిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైల్తో దాడి చేయబోతుంది ఈ రాత్రికి. అది ఉక్రెయిన్ కలలో కూడా ఊహించిన అటాక్ అనమాట. జెలెన్స్కీని అటాక్ చేసినా ఆశ్చర్యం లేదు. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి డీల్ అనేది మనకి కొన్ని వారాల్లో 100% కుదరబోతుంది.